ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటే, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం రాకుండా ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీ మనసులో ఉన్న వారిని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. ఈ రీడింగ్ అనేది భార్యాభర్తలకి కావచ్చు, ఇష్టపడిన వారి గురించి కావచ్చు, ఎవరైనా కూడా చూడవచ్చండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగు. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మీరైతే మనసులో మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, అమ్మవారిని తలుచుకుని 2 నిమిషాలైతే ధ్యానం చేసి ఈ రీడింగ్ అనేది వినండి. అయితే మీకు రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. మీరైతే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ముందుగా 1వ నెంబర్ అండి. ఎవరైతే 1వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. అనిపిస్తుంది ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. మీరు ఏదో ఒక పనిలో ఎదురు చూస్తూ ఉన్నారు అని, అన్ని పనులు జరుగుతున్నా కూడా మీరు మాత్రం వారికి బాధగా దుఃఖంగా కనిపిస్తున్నారు. మీరు వారి కోసం చూస్తున్నారు అని, మీ జీవితంలో అయితే అన్నీ ఉన్నాయి అయినా కూడా మీరు సంతోషంగా లేరు అని, మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు అని. ఇక్కడ మీ రిలేషన్ అనేది భార్యాభర్తలు అయి ఉండవచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. ఇప్పుడైతే ఇద్దరి మధ్యలో ఏదో దూరం అనేది వచ్చింది. పార్ట్నర్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ మీద వారికి మనసులో చాలా ప్రేమ అయితే ఉంది. ఏదో ఒక గొడవ అయితే జరిగిపోయింది. దాని వలన ఇద్దరికీ మధ్య గొడవ వచ్చింది. మళ్ళీ తిరిగి మీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. మీరు కూడా కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ తిరిగి మీ జీవితంలోకి రావాలి అని, కొత్త జీవితం ప్రారంభించాలి అని. మీకే తెలుస్తుంది మీ జీవితంలో అన్నీ ఉన్నాయి. మీకు దేనికి కూడా ఎటువంటి లోటు లేదు. అయినా కూడా మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వారిని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మీరు వారి గురించి తప్ప మరి ఎవరిని కూడా ఊహించుకోవటం లేదు, ఆలోచించటం లేదు. ఎవరినైనా స్వచ్ఛమైన మనసుతో ప్రేమించినప్పుడు వారు ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నిటినీ తీసుకువచ్చి ఎదురుగా పెట్టినా, ఎంత అధికమైన ధన సంపత్తులు తీసుకువచ్చి పెట్టినా చాలా మంది చెబుతారు అవేమీ కూడా మాకు సంతోషాన్ని తీసుకురాలేవు అని. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీరు వారి గురించి ఆలోచిస్తున్నారు, వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. అతి తొందరలోనే మీ ఇద్దరు ఒక్కటయ్యే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలు తొలగిపోయి, మనస్పర్ధలు తొలగిపోయి మీ ఇద్దరు కూడా మళ్ళీ ఒకటవుతారు, కలిసి సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి గురించి తెలుసుకుందాము. మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు ఇప్పుడైతే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ జీవితంలో అయితే ఇప్పుడు చాలా సంఘర్షణలను చూస్తున్నారు. జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో అది సరిగ్గా లేదు. ఏదో ఒక పని సాధించాలి అని దాని మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అన్నీ కూడా పెట్టారు, పని ప్రారంభించాలి. కానీ అందులో అడ్డంకులు వస్తున్నాయి. పూర్తిగా ఆ పని మీద ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చాలా మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని చాలా కష్టపడుతున్నారు. అయితే వారికి అనిపిస్తుంది మీరు చాలా చాలా మంచి విషయాలు కంట్రోల్లో ఉంచుకున్నారు అని, మీరు ఏదో బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నారు అని, మీ కుటుంబంలో ఏదో ఒక విషయం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చూస్తున్నారు అని, అందరినీ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు.
మీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు అని, మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని, మీరు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఎటువంటి చెడు చేయరు అని, వారికి మీలోని ప్రతి లక్షణము కూడా చాలా అంటే చాలా ఇష్టము. మనసుతో కనెక్ట్ అయిన వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరి కోసము కూడా మనసుతోనే మనస్ఫూర్తిగా పనిని చేస్తూ ఉంటారు. మీరు అందరితోనూ ప్రేమగా మసులుతారు అని, ఎవరైనా ఏదైనా చిన్న వస్తువు అడిగినా కూడా మీరైతే మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారు అని, మీకు అవసరమైనప్పటికీ కూడా ఆ విషయాన్ని మీరు ఆలోచించరు. రేపొద్దున్న ఆ వస్తువు నా దగ్గర లేకపోతే ఏమవుతుందో అని అస్సలు ఆలోచించరు. చాలా గొప్ప మనసున్న వ్యక్తులు అని, మీలాంటి వారు తన లైఫ్లో ఉండటం తన అదృష్టము అని, వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ గురించి తలుచుకుని. అలాగే లేని వారికి కూడా సహాయం చేస్తూ ఉంటారు అని, పేదవారికి అన్నదానం చేస్తూ ఉంటారు అని, యూత్ని ఎక్కువగా ఇష్టపడతారు అని, చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇష్టపడతారు అని, పెద్దవాళ్ళని మీరు కంటికి రెప్పలా కాసుకుని వారిని చూసుకుంటూ ఉంటారు అని, ఇలా ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా అంటే చాలా పర్ఫెక్టు అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ కాలంలో ఉండే ఆడపిల్లల్లా కాకుండా, అంటే ఈ కాలంలో చాలా స్టైల్గా మొండిగా పేరెంట్స్ మాట వినకుండా ఉంటారు కదండి, అలా కాకుండా మీరు పాతకాలం పద్ధతిలో చక్కటి అమ్మాయిలాగా, అమ్మాయి అయితే అమ్మాయి లేదంటే అబ్బాయి అయితే అబ్బాయి అండి, మంచి గుణాలతోటి మంచి లక్షణాలతోటి మంచి సంప్రదాయకంగా ఉంటారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. మీతో మాత్రం వారు లైఫ్ లాంగ్ ఉండాలి అని, మీతో జీవితం పంచుకుంటే వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. మీ మనసులో ఉన్న వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు చాలా సాహసవంతమైన వ్యక్తులు అని, ఎలాంటి వ్యక్తులు అంటే ఒక సింహాన్ని కూడా మీ ఫ్రెండ్ లాగా మార్చుకోగలరు అని, చాలా కష్టమైన పనులను చేస్తూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ పైన అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి అని, మీరు జీవితంలో ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ లోపల చాలా ప్రేమ ఉంది, అది మేల్ అయినా ఫీమేల్ అయినా. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు మీతో మాట్లాడటానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు అని, మీరైతే వారికి చాలా ఆకర్షితులవుతున్నారు. మీ వల్ల వారు చాలా సంతోషంగా ఉంటారు. చూస్తే వారికి ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చేసే పనులు కూడా వారికి చాలా బాగా నచ్చుతాయి. డ్రెస్సింగ్ సెన్స్ అన్న వారికి చాలా ఇష్టము. మీ సాఫ్ట్ నేచర్ కూడా వారు ఇష్టపడుతున్నారు. మీరు జనాలు చెప్పే కష్టాలను వింటూ ఉంటారు. అలాగే వారి బాధలను అర్థం చేసుకుంటారు. మీరు మాత్రం ఎవరిని కూడా హర్ట్ చేయాలి అని ఎప్పుడూ కూడా అనుకోరు. మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీరు తనకి దొరకటం చాలా అదృష్టమని, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే వారు చాలా కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. 3 నెంబర్ల గురించి కూడా మనం ఈరోజు విన్నాం కదండి. రీడింగ్ మీ అందరికీ కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.